సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటాము. ఎందుకు మనం మాట్లాడుకోవాలి అంటే 20వ తారీఖున మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లా అలానే కొన్ని మధ్య కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా కొన్ని తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో మనము ఉరుములతో కూడిన పిడుగులతో కూడిన వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇది రైతులకు చాలా చాలా ముఖ్యమైన సమాచారం కాబట్టి ఈ వీడియోను అందరూ చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేయనున్నానండి. థ్యాంక్స్ అండి. ఒకసారి మనము వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే మనకు బంగాళాఖాతంలో వచ్చేసి ఎలాంటి అల్పపీడనం మాత్రం లేదు. కానీ మనకేమంటే మనకు హిమాలయ ప్రాంతం నుంచి కిందకి వస్తున్న ఒక వెస్టర్న్ డిస్టర్బెన్స్, అంటే దాన్ని ఏమంటారంటే తెలుగులో పశ్చిమ గాలులు అంటారు. ఆ పశ్చిమ గాలులు వచ్చేసి ఏ విధంగా వస్తుంది అంటే ఇక్కడ మనకు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అలానే మనకేమంటే విదర్భ ప్రాంతం నుంచి మనకు ఈ విధంగా కిందకి దూసుకొస్తుంది. అంటే డైరెక్ట్గా మనకేమంటే కోస్తాంధ్ర వైపుగా దూసుకొస్తుంది. సో ఈ కోస్తాంధ్ర వైపుగా దూసుకొస్తున్న ఈ యొక్క ఉపరితల ఆవర్తన ప్రాంతం లాంటి ఒక పశ్చిమ గాలులు వచ్చేసి ఏ విధంగా మనకు ప్రభావం చేస్తుంది అన్న దాని గురించి ఈ వీడియోలో మనం చూస్తాము. కానీ ప్రస్తుతానికి మనము ఉపగ్రహ చిత్రాన్ని మనం గమనిస్తే తూర్పు తెలంగాణ జిల్లాలు తీసుకుంటే ఒకటి మనకేమంటే ఈ మొత్తం ప్రాంతం తీసుకుంటే ఇక్కడ బాగా మనకు మేఘావృతమై ఉంది. అలానే మనము ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే మనకు ఒడిశా ప్రాంతం కానీ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కూడా మనకు బాగా మేఘావృతమై ఉన్న ఆకాశం అయితే ప్రస్తుతానికి మనకు కనిపిస్తుందండి. సో ఈ మేఘావృతమై ఉన్న ఆకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ వర్షాలన్నీ మనకి ఏమవుతుందంటే అంటే ఇక్కడి నుంచి వచ్చే ఆ మేఘాలలో వచ్చేసి ఆ తేమ అంతా బాగా కన్వర్జ్ అయ్యి అంటే బాగా కలిసి మనకు కోస్తాంధ్ర మీదుగా బాగా వర్షాలు కురిసే అవకాశాలు 20వ తారీఖున ముఖ్యంగా మనకు కనిపిస్తుందండి. సో 20వ తారీఖున ఎలాగా మనకు వర్షాలు ఉంటుంది అన్న దాని గురించి చూసేదానికంటే ముందుగా ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ ఎందువల్ల వస్తుంది అన్న దాని గురించి చూద్దాము. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ వచ్చేసి ఏమవుతుందంటే పాకిస్తాన్ అలానే మనకేమంటే ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడ చూసినామంటే ఈ ప్రాంతం నుంచి మెల్లగా ఇక్కడ మనకు ఉత్తరప్రదేశ్ కానీ లేదా మధ్యప్రదేశ్ కానీ అప్ టు మనకు ఉత్తర తెలంగాణ జిల్లాల వరకు మనకు ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేది వ్యాప్తి చెంది ఉంది. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ వచ్చేసి మెల్లగా ఏమవుతుందంటే కిందకి ఈ విధంగా మనకు వస్తుంది కాబట్టి వర్షాలు అనేవి బాగా పడుతుంది. ఎందుకంటే గాలి ఎప్పుడైనా మనకు కిందకి ఇలా ఒక గుండ్రంగా ఒక ప్రాంతంలో తిరుగుతుంది అంటే దానికి కింద భాగంలో మాత్రం మనకు వర్షాలు ఉంటుంది జనరల్గా. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుందంటే కోస్తాంధ్ర జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు విస్తారంగా భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు, దాంతోపాటుగా ఏమంటే కొన్ని చోట్లలో వడగండ్ల వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే మనకు రానున్న రోజుల్లో ముఖ్యంగా 20వ తారీఖున మనకు కనిపిస్తుందండి. సో అలానే మనము ఒక్కసారి నిన్న మనం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలను గమనిస్తే కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పరిమితమైంది. అది కూడా ఏమంటే సంగారెడ్డి జిల్లా కావచ్చు, కామారెడ్డి జిల్లా కావచ్చు, అలానే మనకేమంటే ఈ ప్రాంతం తీసుకుంటే అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, నిజామాబాద్లో కొన్ని ప్రాంతాలు కావచ్చు, మెదక్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కావచ్చు మనకు అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడింది. ఎక్కువ విస్తారంగా తెలంగాణలో మనకు వర్షాలు అయితే లేవు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొన్ని ఒక జిల్లాలో కూడా ఒక 1%, 2% ఈ ప్రాంతంలో మాత్రమే మనకు వర్షాలు అనేవి తెలంగాణ రాష్ట్రంలో గమనించామండి. సో ఇప్పుడు మనం ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతున్నాము. సో ఇక్కడ మనకు ఏమంటే మార్చి 20వ తారీఖున వర్షాలు ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి తీసుకుంటే ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది. ఇక్కడ నేను పెన్లో పెట్టి చూపిస్తాను మీకు అంతా. ఈ ప్రాంతం తీసుకుంటే మనకు వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అంటే మనకు శ్రీకాకుళం జిల్లా కావచ్చు, పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, అలానే మనకేమంటే విజయనగరం జిల్లా కావచ్చు, దాంతోపాటుగా ఏమంటే అనకాపల్లి జిల్లాతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం నగరంలో కూడా మనకు విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది. 20వ తారీఖున మధ్యాహ్న సమయం నుంచి 21వ తారీఖున ఉదయం వరకు మనకు ఈ వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. రాత్రి లేదా అర్ధరాత్రి సమయానికి బాగా భారీ పిడుగులతో అంటే భారీ ఉరుములతో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా మనకేమంటే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అంటే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, దాంతో పాటుగా ఏమంటే మనకు పల్నాడు జిల్లాతో పాటుగా ఏలూరు జిల్లా, దాంతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, దాంతో పాటుగా కోనసీమ జిల్లాతో పాటుగా బాపట్ల జిల్లాలో కూడా కొన్ని చోట్లలో మాత్రమే, అంటే అన్ని ప్రాంతాల్లో కాకుండా
కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనము వర్షాలు చూస్తామే కానీ విస్తారంగా వర్షాలు అనేవి మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో మనం చూసే అవకాశాలు మాత్రం లేవు. అలానే మనము ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో మాత్రం మనం విస్తారంగా చూస్తాము. అత్యధిక వర్షాలు వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో కూడా మనకు విస్తారంగా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తుందండి. అలానే మనము తెలంగాణ ప్రాంతానికి వెళ్తే మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి ఏమంటే తూర్పు తెలంగాణ జిల్లాల్లో మనకు విస్తారంగా వర్షాలు ఉంటుంది. అదే ఏమంటే మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, దాంతోపాటుగా మనకు ములుగు జిల్లా కావచ్చు, ప్లస్ మనకేమంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో పాటుగా పెద్దపల్లి జిల్లా, దాంతోపాటుగా వరంగల్, అలానే మనకేమంటే వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా, 2 జిల్లాల్లో మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. కానీ మనకేమంటే ఈ వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే కొన్ని చోట్లలో మాత్రమే ఉంటుంది కానీ విస్తారంగా భారీ వర్షాలు అనేవి ఉండవు. అలానే ఖమ్మం జిల్లాలో కూడా, దాంతోపాటుగా ఏమంటే సూర్యాపేట జిల్లాలో కూడా వర్షాలు ఉంటుంది కానీ కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే మనము వర్షాలు చూస్తామండి. సో ఇలానే మనం ఏమంటే ఈ వర్షాలు 20వ తారీఖున వరకే ఉంటుందా, దాని తర్వాత ఇంకా పొడిగించే అవకాశాలు ఉంటుందా అన్న దాని గురించి మాట్లాడితే ఈ వర్షాలు 20th మాత్రమే పరిమితం అవుతుంది. 21వ తారీఖున కొన్ని కోస్తా భాగాల్లో మాత్రమే, అది కూడా మనకేమంటే విశాఖపట్నం కొంచెం ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మాత్రమే చెదురుముదురుగా వర్షాలు ఉంటుంది కానీ 22వ తారీఖున నుంచి పూర్తి స్థాయిలో వర్షాలు అనేవి ఉండే అవకాశాలు మాత్రం లేవు. ఆ తర్వాత ఎండలని ఇంకా మనకు మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎండలు బాగా తీవ్రమయ్యే అవకాశాలు ఆ తర్వాత నుంచి కనిపిస్తుందండి. ఎందువల్ల మనకు ఉరుములతో ఉంటుంది అంటే ఉరుములు మెరుపులు ఎక్కువ ఉంటుంది అన్న దాని గురించి చెప్పాను కదా. ఎందువల్ల ఉంటుంది అంటే దాన్నే ఏమంటారంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. మనం చిన్నప్పుడు చదివి ఉంటాం. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటంటే ఒక ఆబ్జెక్ట్లో అంటే దేంట్లో అయినా మనకు ఒక ఆబ్జెక్ట్లో మనకు కలిగి ఉన్న శక్తినే మనము పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పని చేయాలి అంటే నాకు కావాల్సిన శక్తి ఉందా లేదా అన్న దాని గురించి ఏమంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎత్తానంటే, ఈ మౌస్ని ఎత్తానంటే, ఈ మౌస్ని ఎత్తగలుగుతున్నాను అంటే నాలో ఉన్న శక్తి వల్ల నేను ఎత్తగలుగుతున్నాను. సో ఆ శక్తి వల్ల ఎత్తగలుగుతున్నాను కాబట్టి ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఉంది కాబట్టి ఆ పొటెన్షియల్ ఎనర్జీని నేను కైనెటిక్ ఎనర్జీగా మార్చి ఈ మౌస్ని ఎత్తగలుగుతున్నాను. అలానే మనకేమంటే వర్షాలు పడేటప్పుడు మనకేమవుతుందంటే ఆ మేఘాలు ఎంత ఎత్తుకు ఎదుగుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది ఆ అట్మాస్ఫియర్ లో, ఆ యొక్క సరౌండింగ్స్ లో మనకు అంటే ఆ చుట్టుపక్కల మనకు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత శక్తి ఉందో అంత శక్తి తగ్గట్టుగా మేఘాలు అనేవి అంత ఎత్తుకు ఎదుగుతుంది. ఎంత ఎత్తుకు ఎదిగిందంటే మేఘాలు అంత భయంకరంగా, అంత మనకు ఉరుములు మెరుపులతో కూడిన మేఘాలుగా మారుతుంది. దాన్నే మనం ఏమంటే కుములోనింబస్ క్లౌడ్ అంటాం. కుములోనింబస్ క్లౌడ్ ఎప్పుడు ఏర్పడుతుందంటే ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూస్తే మనకు 100% పొటెన్షియల్ ఎనర్జీ అంటే బలమైన పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి మనకి ఏమంటే విశాఖపట్నం నగరం శివారు ప్రాంతాలు కానీ, లేదా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాని ఆనుకొని ఉండే ప్రాంతాలు కానీ, అలానే మనకి ఏమంటే కోనసీమ జిల్లాను ఆనుకొని ఉండే ప్రాంతాల్లో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రాంతం వైపుగా మేఘాలు వస్తుందో అప్పుడు మనకు ఆ మేఘాలు బలంగా అభివృద్ధి చెంది బాగా భయంకరమైన మేఘాలుగా మారి ఉరుములు మెరుపులే కాకుండా వడగండ్లు కూడా పడే అవకాశాలు అయితే ఈ ప్రాంతంలో కనిపిస్తుందండి. ఇది అండి ఇవాళకి మొత్తం మీద వాతావరణ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ this video అండి.